గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసులు గుర్తించారు. గోవాలో డ్రగ్స్ వ్యాపారి అబ్దుల్ నుంచి హైదరాబాద్ కు మత్తు పదార్థాలు సరఫరా జరిగినట్లు నిర్ధారించారు. అబ్దుల్ నుంచి రెహమాన్, మీర్జా, అబ్బాస్, ప్రవీణ్, వివేకానందకు డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అబ్దుల్ ప్రస్తుతం గోవా జైల్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన డ్రగ్ సరఫరాదారుడిగా ఉన్న మీర్జా వహీద్ బేగ్ స్నాప్చాట్ లో చాటింగ్ చేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. గత నెల 29న బేగ్ ను అరెస్ట్ చేసి అతని వద్ద 3.58 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరిలో 10 సార్లు బేగ్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ఇందులో క్రిష్ పేరును మరోమారు ప్రస్తావించారు. బేగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు 2 దఫాల్లో నిందితులు అతనికి 30,000 గూగుల్ పే ద్వారా చెల్లించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 24న జరిగిన పార్టీలో 10 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు లిషిత, నీల్, సందీప్, శ్వేత ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరందరికీ నోటీసులు అందినా ఎలాంటి స్పందన లేదు. నీల్ విదేశాలకు పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ కేసులో పురోగతి సాధించేందుకు పోలీసులు శత విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సంజయ్, గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కూడా ఇప్పటికే గోవా నుంచి ఈ పార్టీకి డ్రగ్స్ సరఫరైనట్టుగా గచ్చిబౌలి పోలీసులు గుర్తించడం జరిగింది. అబ్దుల్ అనే వ్యక్తి నుండి ముందుగా, ఆ తర్వాత రెహమాన్ మీర్జా నుంచి అబ్బాస్ నుంచి కూడా వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ కి దశల వారీగా 10 సార్లు కూడా ఈ కొకైన్ ను అందించినట్టుగా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 13 మందిపై కూడా ఎఫ్ఐఆర్ లో పేర్లు చేసడం జరిగింది. ఇందులో సినిమా సెలబ్రిటీస్ తో పాటు డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరై బ్లడ్ తో పాటు యూరిన్ శాంపిల్ ఇచ్చారు. యూరిన్ శాంపిల్ లో ఇప్పటికే నెగిటివ్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బ్లడ్ శాంపిల్ లో కూడా రిపోర్ట్ రావాల్సింది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి కేవలం వివేకానంద ప్రధాన సూత్రధారిగా వివరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ గోవా నుంచి కూడా దశల వారీగా 3 నుంచి కూడా డ్రగ్స్ సప్లై అయినట్టుగా గచ్చిబౌలి పోలీసులు గుర్తించడం జరిగింది. అందరినీ విచారించేందుకు గచ్చిబౌలి పోలీసులు శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఇందులో 4గురికి పైగా ప్రస్తుతం పరాలలో, ఒకరు ఏకంగా విదేశాల్లో దాటిపోయిన పరిస్థితి కనిపిస్తే, ఇక ముఖ్యంగా ఈ పార్టీకి సంబంధించి ఎవరైతే డ్రగ్ పెల్లర్ అబ్బాస్ ఉన్నాడో, అబ్బాస్ తో పాటు అతడికి సంబంధించిన మిగతా గ్యాంగ్ కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడానికి రెహమాన్, మీర్జా ఎవరైతే ఉన్నారో అబ్బాస్ కి హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై చేసిన వ్యక్తి కాబట్టి ఇతడి రిమాండ్ రిపోర్ట్ లో కూడా మరొకసారి క్రిష్ పేరును ప్రసాదించారు. చాలా సార్లు, అంటే 10 సార్లు కూడా వీరు ఒక యాప్ ద్వారా ప్రస్తుతానికి అయితే ట్రాన్సాక్షన్ జరిపినాడు. ఇటు అందుకు సంబంధించిన అమౌంట్ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆధారాలు కూడా ప్రస్తుతానికి అయితే గచ్చిబౌలి పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో ముఖ్య డ్రగ్స్ గోవా నుంచి కూడా అబ్దుల్ అనే వ్యక్తి నుంచి 3 చేతులు మారినట్టుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు గుర్తు జరిగింది. అబ్దుల్ అనే వ్యక్తి ప్రస్తుతం గోవా జైలు ఉన్నాడు. గతంలో అక్కడి నుంచి కూడా వీరికి హైదరాబాద్ లో డ్రగ్స్ గా వ్యవహరిస్తున్న అబ్బాస్, అదేవిధంగా రెహమాన్, మీర్జా, అబ్దుల్ వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు కొంత వీళ్ళ సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన సూత్రధారి ప్రస్తుతానికి అయితే అబ్దుల్ గా ఆ పోలీసులు గుర్తించారు. ఇతని నుంచి కూడా గోవా నుంచి ఇటు వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్ కి కొకైన్ సప్లై చేస్తున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎందుకంటే ఇక్కడ ఈ డ్రగ్స్ పార్టీలో 4 గ్రాముల పైగా తక్కువగా డ్రగ్ వినియోగం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఈ కేసు నిలుస్తుందా నిలదన్న కోణంలో ప్రస్తుతానికి అయితే పోలీసులు కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు రిమాండ్ రిపోర్ట్ లో కూడా డైరెక్టర్ క్రిష్ పేరును ప్రస్తావించడం ప్రస్తుతానికి అయితే కొంత ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన సూత్రధారి ఇప్పటికే అటు కుక్కడపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ తో ఆయన బయట పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కేసులో పురోగతి సాధించాలంటే గచ్చిబౌలి పోలీసులు ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పటికే డ్రగ్స్ పార్టీ కూడా వారం దాటుతుంది కాబట్టి కేవలం 2-3 రోజుల్లో ఉంటుంది. కానీ యూరిన్ శాంపుల్ తీసుకుంటే నెగిటివ్, పాజిటివ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే 5 రోజుల పైగా గడిచింది కాబట్టి ఇంకా ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతానికి అయితే 12 మంది ఉన్నారు. అందులో 4 పదాలు ఉన్న నేపథ్యంలో ఇక మిగతా వారికి సంబంధించి కొంత కేసుని నిలపాలంటే కూడా అందుకు సంబంధించిన నెయిల్స్ తో పాటు హెయిర్ సంబంధించిన శాంపిల్స్ తీసుకోవాలి. కానీ ఎక్కడక్కడ పోలీసులు కేవలం యూరిన్ రక్తం సంబంధించిన నమూనాలు సేకరించారు కాబట్టి ఇవి కేసుకు సంబంధించి ఎంతవరకు బలాన్ని చేకూర్చారు ప్రస్తుతానికి ఇది కేసుకు సంబంధించి ప్రధాన డ్రగ్ పెల్లర్ సంబంధించి కూడా ఆరా తీసే పనిలో గచ్చిబౌలి పోలీసులు ఉన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. సంధ్య. రైట్ కిరణ్.